So next section 3. So in the section 3 we have three questions. Three questions ఉంటే ఆ త్రీలో మనము ఎనీ టూ అటెండ్ చేయాలి. ఓకేనా? సో సెక్షన్ 3 ఎక్స్ప్లెనేషన్ కోసం కొంచెం మనకి స్పేస్ ఎక్కువ రిక్వైర్ అవుతుంది కాబట్టి క్వశ్చన్ రాయలేదు. సో సెక్షన్ 3 లో 7th క్వశ్చన్ ఏమంటారు అడిగాడంటే లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ విచ్ ఎక్స్ప్లెయిన్ when acids react with the metal carbonates or metal hydrogen carbonates. కానీ ఇక్కడ అడిగింది ఏంటి మెటల్ కార్బోనేట్ గురించి అడిగాడు కాబట్టి Na2CO3 మాత్రమే రాస్తాను. సో లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ when acids react with the metal carbonates it produces carbon dioxide gas అండ్ దాని ప్రొసీజర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే ఫస్ట్ హెడ్డింగ్ పెడతాం ఏంటి ఏ ఓకే టు ప్రూవ్ when acids reacts with the metal carbonate they produce carbon dioxide gas. నెక్స్ట్ థింగ్ ఏంటి ఇక్కడ మెటీరియల్స్ రిక్వైర్డ్ వాట్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇక్కడ ఏంటి ద ఫస్ట్ వన్ ఇస్ స్టాండ్ ది రిటార్డ్ స్టాండ్ అంట. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఒక ట్యూబ్ ఉంది, బాయిలింగ్ ట్యూబ్ ఉంది కదా, ఇది బాయిలింగ్ ట్యూబ్. తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. నెక్స్ట్ సో ఒక రబ్బర్ కాక్ రిక్వైర్ అవుతుంది. ఆ కాక్ టూ హోల్స్ ఉన్నాయి. ఫనల్ పెడతాం, డిజిటల్ ఫనల్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డిజిటల్ ఫనల్? ఈ డిజిటల్ ఫనల్ వల్ల మనకు యూజ్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మనం తీసుకున్న లిక్విడ్ ఏవైతే సొల్యూషన్ ఉందో అది సెట్ అవ్వకపోతే కనుక యాడ్ చేస్తాం. నెక్స్ట్ డెలివరీ. ఓకేనా? ఈ డెలివరీ ట్యూబ్ ఏంటంటే దీంట్లో రియాక్షన్ వల్ల ప్రొడ్యూస్ అయిన గ్యాస్ అనేది ఏదైనా ఉంటే బయటకు ఎస్కేప్ అవ్వకుండా మనం దీని నుంచి కలెక్ట్ చేస్తాం అన్నమాట. కాబట్టి డెలివరీ ట్యూబ్ ఇస్ ద అనదర్ రిక్వైర్మెంట్. తర్వాత మనం ఏంటి కెమికల్స్ తీసుకుంటున్నాం. ఏంటి డైల్యూట్ HCl. HCl మనం డైల్యూటెడ్ HCl అంటే వాటర్ యాడ్ చేసింది. కాన్సన్ట్రేటెడ్ HCl అనేది హార్మ్ఫుల్ కాబట్టి డైల్యూట్ HCl లాబొరేటరీ పర్పస్ తీసుకుంటాం. నెక్స్ట్ మెటల్ కార్బోనేట్ ఇక్కడ ఏంటి Na2CO3 అనేది మన అనదర్ రిక్వైర్మెంట్. తర్వాత దీంట్లో కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉంది CaOH టేకెన్ ట్వైస్. ఎందుకంటే గ్యాస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ ఏంటి అని చెక్ చేసుకోవడం కోసం ఇది యూజ్. ఓకేనా? ఎన్ని రిక్వైర్మెంట్స్ వచ్చినాయి? రిటార్డ్ స్టాండ్ 1, తర్వాత ట్యూబ్స్ అనేవి 2. ఓకే, తర్వాత రబ్బర్ కార్క్, నెక్స్ట్ ఫనల్, డిజిటల్ ఫనల్, డెలివరీ ట్యూబ్, తర్వాత కెమికల్స్ వచ్చినాయి. డైల్యూట్ HCl వచ్చింది, Na2CO3 వచ్చింది. ఓకే, తర్వాత కాల్షియం హైడ్రాక్సైడ్. రైట్, ఈ రిక్వైర్మెంట్స్ మనం ఫస్ట్ రాయాలి. ఓకే, తర్వాత ప్రొసీజర్ ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫిక్స్ వన్ బాయిలింగ్ ట్యూబ్. ఓకేనా? టు ది రిటార్డ్ స్టాండ్. రిటార్డ్ స్టాండ్ కి బాయిలింగ్ ట్యూబ్స్ మనం ప్లేస్ చేయాలి. ఓకే, అండ్ after that so what we have to do, we should take dilute HCl and sodium carbonate. దీంతో కొన్ని సోడియం కార్బోనేట్ Na2CO3 ఉంటుంది, సోడియం కార్బోనేట్ ఉంటుంది కానీ అట్లాంటి మనం తీసుకుంటాం. తర్వాత ఇన్ దట్ we need to add 2 drops of the dilute HCl. dilute HCl దాంట్లో ఉంటుంది. తర్వాత ఇమిడియట్ గా we need to close with the rubber cork which contain 2 holes. 2 holes ఉన్న రబ్బర్ కార్క్ తో దాన్ని క్లోజ్ చేస్తాం. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏంటి రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా? డ్యూరింగ్ ద రియాక్షన్ Na2CO3 రియాక్ట్స్ విత్ ద డైల్యూట్ HCl we can observe కొన్ని పొగలు వస్తాయి అన్నమాట. తెల్లటి పొగలు లాగా ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఆ పొగలు బయటకు వెళ్ళిపోవడానికి, ఆ గ్యాస్ బయటకు వెళ్ళిపోవడానికి మనకు ఛాన్స్ లేదు కదా. ఖచ్చితంగా దేనిలోకి వెళ్ళాలి? డెలివరీ ట్యూబ్ లో నుంచి వెళ్ళాలి. ఓకేనా? whatever the gas is absorbed, so that will be passes through the delivery tube. ఓకేనా? ఆ డెలివరీ ట్యూబ్ నుంచి వెళ్తున్నప్పుడు సో we should bring calcium hydroxide solution in the test tube. ఒక టెస్ట్ ట్యూబ్ లో కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే ఏదో కాదు, మన సున్నం ఉంటుంది కదా, సున్నంకి నీళ్లు కలుపుతాం. ఓకేనా? ఆ కాల్షియం ఆక్సైడ్ కి వాటర్ కలిపినాం అనుకోండి, కాల్షియం హైడ్రాక్సైడ్. రైట్, ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ ఆ సొల్యూషన్ తీసుకొని డెలివరీ ట్యూబ్ లో ప్లేస్ చేస్తాం. we should place the calcium hydroxide solution at the end of the delivery tube. ఓకేనా? అప్పుడు ఈ గ్యాస్ దీనిలోకి పాస్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? ద బ్లూ కలర్డ్ కాల్షియం హైడ్రాక్సైడ్, బేసికల్ గా సున్నం నీళ్లు మనకు బ్లూ కలర్ లో అపియర్ అవుతాయి. ఓకేనా? ఆ బ్లూ కలర్డ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమవుతుంది? ఈ గ్యాస్ పాస్ అవ్వగానే పాలలాగా తెల్లగా మారిపోతుంది అనమాట. ఇట్ టర్న్స్ ఇంటు ద మిల్కీ వైట్. ఓకేనా? సో ఈ బ్లూ కలర్డ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ని వైట్ కలర్ గా కన్వర్ట్ చేసే ఒకే గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. సో దేర్ ఫోర్ వెన్ acids react with the metal carbonate they produce a gas. what is that gas? కార్బన్ డైఆక్సైడ్ అని మనం ప్రూవ్ చేసాం. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ ఏం రాయాలి, తర్వాత రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి మీకు ఇక్కడ డయాగ్రామ్ లో కనబడుతున్నాయి. అవన్నీ కూడా వన్ బై వన్ ఆ మెటీరియల్ రిక్వైర్ రాసుకుంటాం. తర్వాత వి షుడ్ కీప్ ఏ సైడ్ ఇట్ ప్రొసీజర్. రైట్, ప్రొసీజర్ లో కూడా ఫస్ట్ we have to take the retard stand and fix the boiling tube to it.
అండ్ ఆఫ్టర్ దట్ వీ షుడ్ యాడ్ వాట్ ఎవర్ ద కెమికల్ డైల్యూట్ HCl సోడియం కార్బోనేట్ దాంట్లో యాడ్ చేస్తున్నాము అండ్ వీ హావ్ టు క్లోజ్ విత్ ద రబ్బర్ కార్క్. ఆ రబ్బర్ కార్క్ కి 2 హోల్స్ ఉన్నాయి కదా, 2 హోల్స్ ఉన్న రబ్బర్ కార్క్ తో క్లోజ్ చేయాలి. ఒక దానికేమో డిస్టిల్ ఫనల్ ప్లేస్ చేస్తాము, ఇంకో దానికేమో డెలివరీ. ఈ ఫనల్ దేనికంటే ఒకవేళ సొల్యూషన్ అనేది సరిపోలేదు, రియాక్షన్ సరిగ్గా జరగట్లేదు అంటే వీ కెన్ యాడ్ డైల్యూట్ HCl. అంటే మొత్తం మళ్ళీ తీసి మనం ఇన్సర్ట్ చేయడం కంటే దాంట్లో నుంచి కొన్ని డ్రాప్స్ వేసుకుంటాం అన్నమాట. అందుకోసం నేను ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, డెలివరేటివ్. ఓకే, గ్యాస్ ఎవాల్వ్ అవ్వడానికి. ఓకే, సో డ్యూరింగ్ ద రియాక్షన్ వాట్ హ్యాపెన్స్, both are react and produce a gas. The gas can be collected through the derivative అండ్ ఈ డెలివరేటివ్ లో నుంచి వచ్చిన గ్యాస్ అనేది ఏంటో మనకు తెలియదు కదా, అది హైడ్రోజనా, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఏదో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, సో వి షుడ్ ప్లేస్ ఎ బర్నింగ్ మ్యాస్టిక్. బర్నింగ్ మ్యాస్టిక్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, పుట్ ఆఫ్ అవుతుంది. కానీ ఈ పుట్ ఆఫ్ చేసే గ్యాస్ 2 ఉన్నాయి, హైడ్రోజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. బై మేకింగ్ పఫ్ సౌండ్ ఇట్ ప్రొడ్యూస్ బై ప్రొడ్యూసింగ్ సౌండ్ ఇట్ విల్ పుట్ ఆఫ్. హైడ్రోజన్ అనేది పుట్ ఆఫ్ చేస్తుంది. కానీ సరౌండింగ్ ఎఫెక్ట్స్ వల్ల ఒక్కోసారి సౌండ్ వినబడకపోతుంది. అందుకనే బెస్ట్ థింగ్ ఏంటంటే, సో కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అక్కడ తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు బ్లూ కలర్ లో ఉన్న కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది బయటికి కన్వర్ట్ అయితే, సో దట్ మస్ట్ బి కార్బన్ డైఆక్సైడ్. సో దేర్ఫోర్ వెన్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ కార్బోనేట్ దే ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ అని మనం రాసాం. ఓకేనా, సో దానికి రిలేటెడ్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఈక్వేషన్ ఒకసారి ప్రాక్టీస్ చేసాం అనుకోండి, ఈ ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కమ్ టు ద నెక్స్ట్ వన్. 8th క్వశ్చన్ ఏమడిగాడంటే, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ అన్నాడు. ఓకేనా, థర్డ్ సెక్షన్ లో ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది, ఒక డయాగ్రామ్ సెక్షన్ వస్తుంది, ఒకటేమో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాబట్టి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఏమి ఇచ్చాడు, అయానిక్ బాండ్. ఓకేనా, అయానిక్ బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్. ఓకేనా, మనకున్న అయానిక్ బాండ్ కోవలెంట్ బాండ్ లో అయానిక్ బాండ్ ఇది స్ట్రాంగ్ బాండ్. ఎందుకు, బికాస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఓకేనా, ఇక్కడ రాసండి, the bond forms between 2 oppositely charged ions. Okay, the bond forms between 2 oppositely charged ions through the electrostatic force. Electrostatic force వల్ల రైట్ బాండ్ ఫామ్ అవ్వాలి. వీటి మధ్య ఫామ్ అవ్వాలి 2 ఆపోజిట్ చార్జెస్ ఏంటున్నాయి, అయాన్స్ అనేవి 2 రకాలుగా క్లాసిఫై అయినాయి కదా. ఒకటి ఏంటి, క్యాటయాన్. క్యాటయాన్ అంటే పాజిటివ్, యానయాన్ నెగిటివ్ అయాన్. ఆ రెండింటి మధ్యలో, ఓకేనా, ఆ 2 అయాన్స్ ఆపోజిట్ చార్జెడ్ అయాన్స్ మధ్య బాండ్ ఫామ్ అవుతుంది అన్నమాట త్రూ ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఓకేనా, అందుకే దీన్ని స్ట్రాంగ్ బాండ్ అంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎట్లా అవుతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, సోడియం క్లోరైడ్. ఓకేనా, సో కామన్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ సోడియం క్లోరైడ్ లో మనకి సోడియం ఉంటుంది, క్లోరైడ్ ఉంటుంది. అంటే వన్ ఫార్మ్స్ క్యాటయాన్, అనదర్ ఫార్మ్స్ యానయాన్. ఫస్ట్ క్యాటయాన్ ఫార్మేషన్ అని హెడ్డింగ్ పెడతాం. ఓకేనా, పెట్టిన తర్వాత సోడియం సింబల్ ఏంటి, ఎన్ఏ కదా. రైట్, సోడియం అటామిక్ నెంబర్ ఎంత, 11. అంటే K షెల్ లో 2, N షెల్ లో 8, M షెల్ లో 1. 2 + 8 = 10, 10 + 1 10. ఓకే, కానీ ఇక్కడ మీకు ఈ కాన్ఫిగరేషన్ చూస్తే ఏమర్థం అవుతుంది, సోడియం అనేది స్టేబుల్ గా లేదు. ఎందుకంటే లాస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 మాత్రమే ఉంది. 1 అక్కడ 8 అవ్వాలంటే 7 రిక్వైర్ అవుతుంది. 7 రిక్వైర్ అవ్వడం కంటే, 7 గెయిన్ చేసుకోవడం కంటే సోడియం ఏం చేస్తుందంటే ఒకటి లూజ్ అవుతుంది. ఓకే, ఈ ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, దాన్ని లూజ్ చేసుకుంటుంది, వేరే దానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, దాని వల్ల ఏమవుతుంది, సోడియం లూజెస్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ చూడండి, అడిషనల్ గా ఉంది కాబట్టి ప్లస్ ఎలక్ట్రాన్ ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది చూడండి, 2 8 1 ఉండే కదా, 2 8 వచ్చింది. ఎందుకు, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. ఓకేనా, సో 2 8 వచ్చింది. అప్పుడు 2 + 8 ఎంత అవుతుంది, 10. అంటే నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది కాబట్టి స్టేబుల్ అవుతుంది. సో తర్వాత ఆనయాన్ ఫార్మేషన్ అని హెడ్డింగ్ పెడతాం. హెడ్డింగ్ పెట్టినాక ఆనయాన్ ఏంటి, క్లోరిన్. నెగిటివ్ అయాన్ ఫార్మింగ్ చేసేది నాన్ మెటల్ కదా, కాబట్టి క్లోరిన్. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 17. సో 17 కాబట్టి 2 8 7. ఓకేనా, ఈ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 7 ఉంది. కానీ మనకి ఎంత ఉండాలి, 8 ఉండాలి. ఓకేనా, 8 ఉండాలంటే ఇంకేం అవసరం అవుతుంది, 1. ఆ 1 ఈ సోడియం ఇచ్చేస్తుంది. ఈ క్లోరిన్ ఏమో ఆ 1 ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. అప్పుడు క్లోరిన్ ఏమవుతుంది, క్లోరిన్ లిగెండ్స్ అంటే క్లోరైడ్ అయాన్ Cl -. 2 8 8. ఓకే, ఇక్కడ చూడండి 2 8 ఒక ఎలక్ట్రాన్ యూజ్ అయింది, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయింది. ఓకేనా, సో ఇది వేరే దగ్గర నుంచి బారో తీసుకుంది కాబట్టి మైనస్ లోకి వచ్చింది. అట్లా సింపుల్ గా అట్లా గుర్తుపెట్టి, రైట్. క్యాటయాన్ ఫార్మేషన్, ఆనయాన్ ఫార్మేషన్. తర్వాత హెడ్డింగ్ ఏంటి, కాంపౌండ్ ఫార్మేషన్. ఓకే, ఇక్కడ కాంపౌండ్ ఏంటి, ఇక్కడ సోడియం ప్లస్ ఉంది, ఆ క్యాటయాన్ ఇక్కడ రాస్తాను.
ఆనయాన్ సిఎల్ మైనస్ ఇవి రెండు రియాక్ట్ అయిపోయి ఏమవుతుంది, ఆపోజిట్ చార్జ్డ్ అయాన్స్ మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయిన బాండ్ మనము అయానిక్ బాండ్ అంటున్నాం కదా, ఎన్ఎస్సి. ఓకే, ఎన్ఎస్ఎస్ అండ్ సిఎల్ మైనస్ గివ్స్ రైజ్ టు ఎన్ఎస్సిఎల్. ఇదంతా కూడా అయానిక్ బాండ్. ఇప్పుడు ఏదైతే చెప్పింది అది మనము సింపుల్ గా కామన్ టర్మినాలజీ తో చిన్న చిన్న పదాలతో మనం రాసినాం అనుకోండి. సో ఆన్సర్ కి మనకు అవుట్ ఆఫ్ 6 we can get the 6 marks. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో 9th క్వశ్చన్ ఇక్కడ డయాగ్రామ్ సెక్షన్ అన్నమాట. డయాగ్రామ్ క్వశ్చన్ అడిగాడు, కొంచెం లాజికల్ గా అడిగాడు. డైరెక్ట్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని ఇవ్వకుండా. సో ఏ కాన్కేవ్ మిర్రర్ హ్యాస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, ఒక కాన్కేవ్ మిర్రర్ ఉంది. ఆ కాన్కేవ్ మిర్రర్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంది, 6 సెంటీమీటర్ ఉందండి. ఓకేనా. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చాడు అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నమాట. ఎందుకంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే మీనింగ్ ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్నదే కదా రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది 6 సెంటీమీటర్ దగ్గర ఉంది. అప్పుడు సపోజ్ ఇఫ్ వి ప్లేస్ ఆబ్జెక్ట్ విత్ 8 సెంటీమీటర్, వి షుడ్ డ్రా ది డయాగ్రామ్. 8 సెంటీమీటర్ అంటే ఏంటి, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర 6 సెంటీమీటర్ అంటే 8 సెంటీమీటర్ అంటే 8 ఈస్ గ్రేటర్ దెన్ 6 కదా. కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ తర్వాత ఉంది అంటే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్న పొజిషన్ ఒకటి తీసుకొని రే డయాగ్రామ్ రాయాలి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ 4 సెంటీమీటర్ అనేది సెకండ్ ఇచ్చాడు. 4 అంటే లెస్ దెన్ 6 కదా, 6 లో హాఫ్ ఎంత 3 అంటే ఫోకల్ లెంత్ ఏమో 3, ఫోకస్ ఏమో 3 దగ్గర ఉంది, రైట్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమో 6 దగ్గర ఉంది. 3 అండ్ 6 కానీ ఇది ఎంత ఉంది నెంబర్ 4 అంటే 4 అనే నెంబరు 3 కి 6 కి మధ్యలో ఉంటుంది కదా. అంటే మీనింగ్ ఏంటి, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇండైరెక్ట్ గా ఇచ్చాడు అన్నమాట క్వశ్చన్ ని ప్రాపర్ గా చదవాలి. నెంబర్ చూడగానే భయపడొద్దు. కొందరు ఏం చేస్తుంటే నెంబర్ చూడగానే మిర్రర్ ఫార్ములాలో ఏదో వేసేసి ప్రాబ్లం లాంటి చేస్తూ ఉంటారు కదా. అక్కడ ఏమడిగాడు, డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. ఆ డయాగ్రామ్ డ్రా చేయడం కూడా లాజికల్ గా అడిగింది కాబట్టి క్వశ్చన్ ని 1-2 సార్లు చదవాలి. చదివితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది ప్రాపర్ గా అటెంప్ట్ చేయడానికి వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే రే డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు ఒక కర్వ్డ్ మిర్రర్ మనం వేసినాం. ఓకేనా. బేసికల్ గా కాన్కేవ్ మిర్రర్ ఏంటి, ఇట్ ఈస్ ఎ మిర్రర్ విచ్ మేక్ ద సర్ఫేస్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఇన్వర్డ్. ఓకేనా. ఈ ఇక్కడ లైట్ అనేది ఇన్వర్డ్ కి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఇన్వర్డ్ పొజిషన్ లో రిఫ్లెక్ట్ చేస్తుంది. అవుట్ సైడ్ ఇట్ ఇస్ కోటెడ్ విత్ సిల్వర్ ఆర్ అల్యూమినియం. దిస్ ఇస్ నాట్ ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది రిఫ్లెక్టింగ్. ఓకేనా. మనకు 8 సెంటీమీటర్ కాబట్టి బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, అందుకే ఇక్కడ చూడండి సి దాటిన తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్ చేశాం. మీరు యారో మార్క్ ప్లేస్ చేయొచ్చు, లేదంటే క్యాండిల్ ప్లేస్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ ఎలాగైనా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనము రేవన్ అండ్ రైట్ తీసుకోవాలి. రేవన్ ఏంటి, ఎనీ లైట్ రే విచ్ ఈస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ షుడ్ మూవ్ టు ది ఫోకస్. ప్యారలల్ లో వచ్చిన లైట్ రే అంటే కంపల్సరీ ఫోకస్ నుంచి వెళ్ళాలి, ఆ రేవన్ అయ్యాలి. ఓకేనా. సెకండ్ ఏంటి, ఎనీ లైట్ రే విచ్ ఈస్ ట్రావెలింగ్ త్రూ ది ఫోకస్ షుడ్ మూవ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఫోకస్ నుంచి వచ్చిన లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ వెళ్ళాలి. ఓకే, ఆ రెండు రేస్ ఒక ప్రాపర్ మనము మెజర్మెంట్ తీసుకుంటే ఓకేనా. ఇంకా చెప్పాలంటే 2 సెంటీమీటర్ తీసుకోండి. ఓకే, సో అప్పుడు ఎఫ్ వస్తుంది. ఓకేనా. ఎఫ్ నుంచి మళ్ళీ ఒక 2 సెంటీమీటర్ తీసుకోండి, సి వస్తుంది. అంటే మన డయాగ్రామ్ అనేది ప్రాపర్ గా రావడానికి నేను చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో అప్పుడు దీన్ని తీసుకున్న తర్వాత మనము రేస్ డ్రా చేసాం అనుకోండి, మీకు ఇమేజ్ అనేది యాక్యురేట్ గా వస్తుంది. ఓకేనా. సో పార్లర్ లో వచ్చిన లైట్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్ళాలి, ఫోకస్ నుంచి వెళ్ళిన లైట్ రే అనేది పార్లర్ లో ఉండాలి. ఇది రెండు ఒక దగ్గర మీట్ అవుతుంది. ఓకేనా. మీట్ అయిన పొజిషన్ నుంచి మనం నార్మల్ డ్రా చేసాం అనుకుంటే, ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే అదే మనకి ఇమేజ్ అవుతుంది. ఓకేనా. ఈ కోయిన్సైడ్ అయిన దగ్గరనే ఇమేజ్ అనేది ఉందన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ కండిషన్ ఏంటంటే whenever ఆబ్జెక్ట్ ఈస్ ప్రెసెంట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ తర్వాత కనుక ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలోనే ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఫామ్ అవ్వకుండా వేరే దగ్గర ఫామ్ అయితే మీరు డ్రా చేసిన డయాగ్రామ్ రాంగ్. ఓకేనా. అందుకనే ఒక పర్టికులర్ మెజర్మెంట్ తీసుకొని డ్రా చేస్తే మీకు యాక్యురేట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ ఏంటంటే 4 సెంటీమీటర్ అన్నా కాబట్టి బిట్వీన్ ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఎందుకు బిట్వీన్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, రైట్. సో ఫస్ట్ రే ఏంటిది, పార్లర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ షుడ్ మూవ్ త్రూ ది ఫోకస్, అది కామన్. నెక్స్ట్ విచ్ ఇస్ ద ట్రావెలింగ్ త్రూ ది ఫోకస్ షుడ్ మూవ్ పార్లర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవి రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీట్ అయింది. సో దాని నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఓకే, డ్రా చేస్తే ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏంటి, when object present between F and C
ఓకే, ఇమేజ్ ఫస్ట్ టైం బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాటిన తర్వాతనే ఫామ్ అవ్వాలి. ఓకేనా, దానికంటే ముందు ఎక్కడైనా ఫామ్ అయితే మనం డ్రా చేసిన డయాగ్రామ్ అనేది రాంగ్. ఓకేనా, అండ్ కొన్ని సార్లు ఏం అడుగుతాడు, దాని క్యారెక్టరిస్టిక్స్ అడుగుతారు. అంటే ఇమేజ్ అనేది ఎలాంటి ఉందా, డిగ్నిష్ ఉందా, రియల్ వర్చువల్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మిర్రర్ కంటే ముందు ఫామ్ అయితే అది ఖచ్చితంగా రియలే. ఓకే, మిర్రర్ కి రియల్ బియాండ్ ద మిర్రర్ ఫామ్ అయితే అది వర్చువల్ అంట. ఎందుకంటే రియల్ ఇమేజ్ ఆల్వేస్ కెన్ బి కాట్ ఆన్ ది స్క్రీన్ కదా, సో ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సైజ్ అడుగుతాడు. ఇక్కడ చూడండి, దీని సైజ్ తో కంపేర్ చేసి ఈ సైజ్ చిన్నగా ఉంది కదా, సో చిన్నగా ఉంది కాబట్టి డిమినిష్ అన్నాల్సిన, ఇమేజ్ ఈస్ డిమినిష్. ఓకేనా, రియల్ ఇమేజ్ డిమినిష్. అండ్ ఎరెక్టా ఇన్వర్ట్. ఇంకొక పాయింట్ ఏంటి, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన కనుక ఇమేజ్ ఫామ్ అయితే ఎరెక్టా అన్నాల్సిన. కానీ ఇక్కడ ఏమైంది, ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఇమేజ్ ఫామ్ అయింది కదా, కాబట్టి దాన్ని మనం ఇన్వర్ట్. సో ఇట్ ఈస్ ద రియల్ ఇమేజ్ అండ్ డిమినిష్ ఇన్వర్ట్. అది రాస్తే మనకు దీనికి 3 మార్క్స్ వస్తాయి. ఓకే, సెకండ్ ఇది కూడా డయాగ్రామ్ ఆల్రెడీ డ్రా చేశాం కదా, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, ఇమేజ్ అనేది ఇక్కడ చూడండి, దీనికంటే ఈ సైజ్ కొంచెం లెంత్ గా ఉంటుంది కాబట్టి ఇమేజ్ ఇస్ మ్యాగ్నిఫైడ్. పెద్దగా ఉంటే మ్యాగ్నిఫైడ్, చిన్నగా ఉంటే డిమినిష్. ఓకే, అండ్ ఇమేజ్ ఇస్ రియల్. ఓకేనా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద ఇన్వర్ట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ చేస్తే ఈ డయాగ్రామ్ ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ది థర్డ్ మోడల్ పేపర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు పార్ట్ బి. రైట్, సో మనకు స్కోర్ ని డిసైడ్ చేసేది పార్ట్ బి. అంటే మనకు ఫుల్ మార్క్స్ రావడం కోసం ఈ పార్ట్ బి డిసైడ్ చేస్తాం. ఓకేనా, సో టోటల్ పార్ట్ బి వి హావ్ 10 క్వశ్చన్స్. ఈ 10 questions లో ఫస్ట్ క్వశ్చన్, the quantum number explains about size and energy of object is. The quantum number explains about size and energy of object. మనకు 4 quantum numbers ఉన్నాయి కదా, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్. ఇట్లా 4 ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది. ఓకే, ఈ క్వాంటం నెంబర్ ఏదైతే సైజ్ అండ్ ఎనర్జీ ఇచ్చేది ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ఓకేనా, ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటం ఫస్ట్ క్వాంటం నెంబర్ ఉంది కదా, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ఇట్ విల్ గివ్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. కాబట్టి దీని ఆన్సర్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. సో ఒకవేళ అక్కడ క్వాంటం నెంబర్ ఇవ్వకుండా అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్, ఐడెంటిఫై కరెక్ట్లీ రిప్రజెంట్స్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ మనం 3 ఆప్షన్స్ ఇచ్చాం. ఎక్కడైతే ఆప్షన్స్ రిక్వైర్ అవుతుందో అక్కడ మాత్రమే రాస్తాను, స్పేస్ సఫిషియెంట్ కోసం. రైట్, ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది దేంట్లో కరెక్ట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఓకేనా, బ్యాలెన్సింగ్ లేకపోతే దాని ఏమంటాం, ప్రైమరీ ఈక్వేషన్ అంటే. ఓకేనా, ఇక్కడ చూడండి 2 మెర్క్యూరీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 మెర్క్యూరీస్ ఉన్నాయి. ఓకేనా, హెచ్జీలు 2 ఉన్నాయి కదా, 2 మెర్క్యూరీస్ ఉన్నాయి. తర్వాత నైట్రోజన్ తీసుకుంటే ఇక్కడ 2 నైట్రోజన్స్ ప్లస్ ఇది కూడా దీనికి వ్యాల్యూ ఉందన్నమాట, కాబట్టి 4 నైట్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే నైట్రోజన్ 1 కాబట్టి దాన్ని బట్టి వచ్చిపోయింది, ఇట్ ఇస్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకేనా, ఈ బ్యాలెన్స్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే నైట్రోజన్స్ 1 ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే ఈ 2 ప్లస్ ఈ 2 4 కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ వన్, HgNO3 ప్లస్ K. సో దీంట్లో ఈ ఈక్వేషన్ లో మెర్క్యూరీస్ ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోయింది, ఇక్కడ 2 ఉన్నాయి. సో దీనికి 2 లేవు. ఈ 2 అనేది ఓన్లీ బ్రాకెట్ లో మాత్రమే వాల్యూ, దీనికి కాదు. కాబట్టి ఇది చూడగానే మనకు అర్థమైంది, ఆప్షన్ సెకండ్ కూడా మనం అనుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, HgNO3 అండ్ ప్లస్ 2 Ki. ఓకే, ఇక్కడ మెర్క్యూరీ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అయోడిన్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి 2 ఉన్నాయి. నైట్రోజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ నైట్రోజన్స్ 2 ఉన్నాయి. అంటే ఆక్సిజన్ 3 2 6 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ 2 3 6, అంటే 1 మెర్క్యూరీ 1 మెర్క్యూరీ. 2 అయోడిన్స్, ఇక 2 అయోడిన్స్. నెక్స్ట్ 2 పొటాషియం, 2 K ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 2 పొటాషియం. అండ్ నైట్రోజన్స్ 2, ఈ 2 అనేది దీనికి కూడా వ్యాలిడ్ అవుతుంది కాబట్టి 2 నైట్రోజన్స్. 3 2 6 ఆక్సిజన్స్, 2 3 6 ఆక్సిజన్స్. సో ఈ ఈక్వేషన్ బోర్డు. సో ఇది బ్యాలెన్స్ అయ్యింది. అయితే కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎనీవే 4 కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది 1, ఇక్కడ 1. అయోడిన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో నైట్రోజన్స్ అనేవి 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా 2 వచ్చింది. అండ్ 3 2 6, రైట్. ఇక్కడ మన క్వశ్చన్ పేపర్ లో ఏం జరిగింది, నేను క్వశ్చన్ పేపర్ లో రాష్ట్రీయ కాపీ చేసిన కాబట్టి, సో ఈక్వేషన్ అనేది ఒకటే ఈక్వేషన్ 2 సార్లు రాస్తాడు. ఓకే, సో దీంట్లో ఇది సేమ్ ఈక్వేషన్ క్వశ్చన్ పేపర్ లో అలా ప్రింట్ అయింది కాబట్టి నేను కూడా చూడకుండా అదే రాస్తాను.
బట్ ఆల్రెడీ థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ రెండు కూడా సేమ్ ఈక్వేషన్స్ ఉంది, ఇక్కడ కూడా మాడిఫికేషన్ లేదు. ఇది మనం థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తాం కాబట్టి ఇదే మనకు అవుతుంది. దీంట్లో ఒకవేళ 2 కానీ ఇవ్వకుండా అనుకోండి, అప్పుడు ఈ ఫోర్త్ కూడా రాంగ్. ఇక్కడ 2 ప్లేస్ చేయకుండా ఇక్కడ 2 ప్లేస్ చేయడం కానీ అట్లా ఏదైనా ఉంటే అది రాంగ్. సో ఇక్కడ థర్డ్ ఫోర్త్ రెండు సేమ్ ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం కన్సిడర్ చేసుకోవచ్చు, థర్డ్ కానీ ఫోర్త్ కానీ. ఓకేనా, రైట్? బికాస్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేది మ్యాచ్ ఉన్నాయి కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, లో రియాక్టివ్ మెటల్. ఇక్కడ సోడియం, అల్యూమినియం, ఆరం ఏ అంటే మనం ఏంటి గోల్డ్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ కాపర్, రైట్? వీటిలో లో రియాక్టివ్ మెటల్ ఏంటి అని అన్నాడు. బేసికల్ గా సిల్వర్ అనేది లో రియాక్టివ్ మెటల్. ఓకే, అలా కాకుండా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేద్దామని ఇంత ఈజీగా అడగకపోవచ్చు. అందుకని మీకు ఒక సెంటెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ కేర్లెస్ జిబ్రా. Please stop calling me a careless zebra. Instead, try learn how copper saves gold. Okay, sentence ఒక 2-3 times మనం అనుకుంటే ఈజీగా గుర్తుంటుంది. Please stop calling me a careless zebra. Instead, try learn how copper saves gold. దీంట్లో ఉన్న ప్రతి ఫస్ట్ లెటర్ ఉంది కదా, అది మన ఎలిమెంట్స్ అన్నమాట. హైలీ రియాక్టివ్ నుంచి లో రియాక్టివ్ సీక్వెన్స్. నేను ఇక్కడ స్పేస్ లేక హారిజాంటల్ గా రాసినాను. వర్టికల్ గా రాసుకుంటే మనకు ఫస్ట్ వర్డ్ ఏంటి? ప్లీజ్. సెకండ్ వర్డ్ ఏంటి? స్టాప్. థర్డ్ వన్ ఏంటి? కాలింగ్. ఫోర్త్ వన్ ఏంటి? మీ. ఫిఫ్త్ వన్ ఏ. సిక్స్త్ వన్ కేర్లెస్. ఇట్లా రాసుకుంటూ పోతే మనకు సీక్వెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో పి అంటే ఇక్కడ పొటాషియం. ఓకేనా? ఎస్ అంటే సోడియం. సిఏ అంటే ఏంటి? కాల్షియం. ఎం అంటే మెగ్నీషియం. ఏ అంటే అల్యూమినియం. సిఏ అంటే కార్బన్. కొన్నిసార్లు దీంట్లో నాన్ మెటల్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి, కార్బన్. సో నెక్స్ట్ జెడ్ అంటే జింక్. ఐ అంటే ఐరన్. టి అంటే టిన్. ఓకే, ఎల్ అంటే లెడ్. హెచ్ అంటే హైడ్రోజన్. ఓకే, సి అంటే కాపర్. సో ఎస్ అంటే సిల్వర్. జి అంటే గోల్డ్. ఓకే, నాలుగు గోల్డ్ ఉంది కదా, సో జి అంటే గోల్డ్. ఇది సీక్వెన్స్ అనమాట. హైలీ రియాక్టివ్ నుంచి లీస్ట్ రియాక్టివ్. ఇక్కడ డిఫరెన్స్ సోడియం ఎక్కడ ఉంది? పైన ఉంది, అంటే ఇది లీస్ట్ రియాక్టివ్ కాదు. సో తర్వాత అల్యూమినియం ఎక్కడ ఉంది కదా, ఏ స్టాండ్స్ ఫర్ అల్యూమినియం అని చెప్పాను కదా. సో సోడియం కంటే అల్యూమినియం అనేది లీస్ట్ రియాక్టివ్ కొద్దిగా, కానీ ఇమీడియట్ గా సెలెక్ట్ చేసుకోవద్దు, దానికంటే ఏమైనా తీసుకున్నాయని చూసుకోవాలి. ఆరం ఏ. సో సిల్వర్ ని ఆరం అని కూడా అంటారు, ఆ పాయింట్ మనం గుర్తుండాలి. ఓకేనా? సారీ, గోల్డ్ ని ఆరం అని కూడా అంటాం, నాట్ సిల్వర్, సారీ. సో గోల్డ్ ని మనం ఆరం అని కూడా అంటాం. ఓకేనా? కాబట్టి గోల్డ్ ఎక్కడ ఉంది? లాస్ట్ పొజిషన్ లో ఉంది. ఓకే, అంటే ఇది లీస్ట్. ఓకేనా? ఎందుకంటే సిల్వర్ లో ఉంది హైయెస్ట్ టు లీస్ట్, రైట్? ఇక్కడ ఏ స్టాండ్స్ ఫర్ ఆరం. ఆరం అంటే ఏంటి? గోల్డ్ కదా. సో ఆరం అనేది సిల్వర్ లో ఉంది. సో లీస్ట్ రియాక్టివ్ మెటల్ ఆరం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద కాన్సంట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్? ఓకేనా, రైట్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద కాన్సంట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ అని అన్నాడు. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ వి నీడ్ టు యాడ్ యాసిడ్ టు ద వాటర్. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో వాటర్ తీసుకున్న తర్వాతనే యాసిడ్ యాడ్ చేయాలి డైల్యూషన్ కోసం. ఓకేనా, యాసిడ్ తీసుకున్నాక వాటర్ యాడ్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? బికాస్ ఆఫ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ ద టెస్ట్ ట్యూబ్ మే బి బ్రేక్. సో వాట్ ఎవర్ ద లిక్విడ్ సొల్యూషన్, సో ఇట్ విల్ బి స్పిల్స్ బై దట్ డ్యామేజ్ క్రియేట్స్. దానికి రిలేటెడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టే వాళ్ళు, వాటర్ ఇప్పుడు డైల్యూట్ చేద్దామంటే ఫస్ట్ వాటర్ తీసుకోవాలి టెస్ట్ ట్యూబ్ లో, తీసుకున్న తర్వాత దానికి యాడ్ చేయాలి ఏంటి? యాసిడ్, రైట్? అందుకే ఇట్ ఈస్ బెటర్ టు యాడ్ యాసిడ్ టు ద వాటర్. ఓకేనా, బట్ నాట్ వాటర్ టు ద యాసిడ్. ఓకేనా, రైట్? యాసిడ్ లోపల వాటర్ అయిపోతుంది, వాటర్ లోపలనే మనం 2 drops ఆఫ్ యాసిడ్ వేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే సో అది ఐడి ఎక్సోథర్మిక్ రియాక్షన్ కాబట్టి. సో ఫిఫ్త్ వన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ అండ్ పాసింగ్ ప్రిజమ్. ప్రిజమ్ నుంచి ఒక వైట్ లైట్ సన్లైట్ పోయిందనుకోండి, మనకు రెయిన్బో కలర్స్ వస్తాయి, 7 కలర్స్ వస్తాయి. ఓకేనా, ఆ ప్రాసెస్ ని మనం ఏమంటున్నామంటే డిస్పర్షన్ అంటాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్, అదర్వైజ్ సెవరల్ కలర్స్ ఈస్ నథింగ్ బట్ డిస్పర్షన్. ఓకే, అది మనకు గుర్తులేస్తాను కదా. అటామిక్ రేడియస్. నెక్స్ట్ 6th వన్, అటామిక్ రేడియస్ ఇన్ ద పీరియడ్, రైట్? సో ఈ కోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. అటామిక్ రేడియస్, అయానిక్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఎలక్ట్రాన్ పాజిటివిటీ, మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్. ఓకే, సో తర్వాత జి అండ్ పి అన్న. జి అంటే గ్రూప్, పి అంటే పీరియడ్.
ఓకే, తర్వాత మనం ఏం రాసుకోవాలి, ఐ ట్రిపుల్ డి, ఐ ఐ డి, ఐ ట్రిపుల్ డి, ఐఐడి పొడి గుర్తు పెట్టుకోండి. ఐ స్టాండ్ ఫర్ ఇంక్రీజ్, డి మీన్స్ డిక్రీజ్. ఓకేనా, ఐ అంటే ఇంక్రీజ్, డి అంటే డిక్రీజ్. సో తర్వాత పీరియడ్ దగ్గర ఉంది కదా, ఐ దగ్గర డి రాయండి, డి ఉన్న దగ్గర ఐ రాయండి, డి ఉంది కదా ఐ, డి ఉంది కదా ఐ, ఐ ఉంటే డి, ఐ ఉంటే డి, డి ఉంటే ఐ. ఓకేనా, సో ఇలా రాసుకున్న తర్వాత మనం ఈజీగా చూడండి, అటామిక్ రేడియస్ ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఇన్ పీరియడ్ అన్నాడు, పీరియడ్ అన్నాడు కాబట్టి ఏంటి, డిక్రీజ్. ఓకే, అటామిక్ రేడియస్ ఇన్ పీరియడ్ డిక్రీజ్, అదే గ్రూప్ లో అయితే ఇంక్రీజ్. దానికోసం ఈ కోడ్ గుర్తు పెట్టుకోవాలి, AEEMN IEEE IIT. ఐ అంటే ఇంక్రీజ్, డి అంటే డిక్రీజ్. ఓకేనా, ఒక 2-3 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా గుర్తుంటుంది. కానీ ఇది ఇదే సీక్వెన్స్ లో ఉండాలి. ఏ అంటే అటామిక్ రేడియస్, ఐ అంటే అయనైజేషన్ ఎనర్జీ, ఇక్కడ అటామిక్ రేడియస్ అడిగారు కాబట్టి మనం అది తీసుకున్నాం. దీన్ని కొన్నిసార్లు వేరే ఇస్తాడు, మెటాలిక్ నేచర్ ఇన్ ద పీరియడ్, మెటాలిక్ నేచర్ ఇన్ ద గ్రూప్ అన్నప్పుడు ఎం దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకేనా, సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాం. 7th, జనరల్ బ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ ఎక్సెప్ట్ హీలియం. హీలియం తప్ప మిగతావన్నీ వాటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది గుర్తుపెట్టుకోండి, NS2 NP6. ఎందుకంటే లాస్ట్ సెక్షన్ లో 8 ఎలక్ట్రాన్స్ NS2 NP6. అది మన 7th ఆన్సర్. SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి, ఓం. ఓకే, యూనిట్ ఫర్ రెసిస్టెన్స్ ఏంటి, ఓం. ఓకేనా, సో దాని సింబల్ వచ్చేసి ఇది ఓం. ఓకేనా, యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓం. అదే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాడు అనుకోండి, ఓం మీటర్. రెసిస్టెన్స్ ఏమో ఓం, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అయితే ఓం. నెక్స్ట్, ఆల్కలైన్ హైడ్రాలసిస్ ఈస్ కాల్డ్ సఫోనిఫికేషన్ అంటాం. ఓకేనా, ఆల్కలైన్ హైడ్రాలసిస్ ఈస్ కాల్డ్ సఫోనిఫికేషన్ అని చెప్తాం. ఓకేనా, తర్వాత మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ వైర్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ వైర్ ప్లేస్డ్ ఇన్, ఒక కరెంట్ క్యారింగ్ వైర్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లే చేశాం. ఓకేనా, ఆ వైర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అని అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటి, 4 అన్నమాట. అప్పుడు F ఈక్వల్ టు బిల్. ఓకేనా, B స్టాండ్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, I స్టాండ్ ఫర్ కరెంట్, L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. మరి ఒకవేళ పర్పెండిక్యులర్ గా లేదు, వేరే ఏదైనా యాంగిల్ ఉంది అని అనుకోండి. ఓకేనా, అంటే పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ కదా, 90 డిగ్రీస్ కాదు, 60 ఉంది, 70 ఉంది, 20 ఉంది, అప్పుడు ఏంటి, బిల్ సైన్ థీటా ఉంది. బిల్ సైన్ థీటా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ అన్నమాట. రైట్, అదే పర్పెండిక్యులర్ అంటే ఓన్లీ బిల్, BIL. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ కరెంట్ ఇంటూ లెంత్ ఆఫ్ ది కండక్టర్. లేదు పర్పెండిక్యులర్ లేదు, ప్యారలల్ గా ఉంది, ప్యారలల్ గా బోర్డు కనబడ్డది, అప్పుడు ఏమవుతుంది, ఫోర్స్ అనేది 0 అవుతుంది. ఓకేనా, F ఈక్వల్ టు 0. రైట్, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్ ది, సో లాస్ట్ థర్డ్ మోడల్ పేపర్. ఓకేనా, రైట్.